బాధకుంది సార్ మాకు కూడా. అట్లా చేయకూడదు సార్. వాడు అమ్మాయికి జరిగినది ఎవరికి జరగకూడదు, వాడు బతకకూడదు సార్. బిడ్డలకు బిడ్డ ఎంత. హలో ఫ్రెండ్స్, మొన్నటి నుండి యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్లో, శాటిలైట్ ఛానల్స్లో ప్రతి ఒక్క చోట భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి ఆ ఎముకల్ని పొడి చేసి చెరువులో పడేసిన ఒక వ్యక్తి న్యూస్ చాలా వైరల్గా మారింది. దీనికోసం ప్రతి ఒక్కరికి ఒక సైడ్ మాత్రమే తెలిసింది, కానీ కాయిన్కి రెండో సైడ్ అస్సలు తెలియదు. అంటే ఆమె గురించి తెలియదు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇలాంటి క్రూరమైన మృగాన్ని ఉరితీయాలి, ఇలాంటి వారిని కొట్టి చంపాలి అంటూ టీవీ ఛానల్స్ నుండి ప్రతి ఒక్కరు కూడా కాయిన్కి వన్ సైడ్ మాత్రమే మాట్లాడుతున్నారు. సో ఇంత క్రూరంగా అసలు ఎందుకు చేశాడు, అసలు ఆ రోజు ఏం జరిగింది, పోలీసు విచారణలో సాక్ష్యాలు కూడా దొరకకుండా అంత క్రూరంగా ఇతను ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. అలానే తప్పు భార్యదా, భర్తదా, లేదా వీరిద్దరిది కాకపోతే ఇంకెవరిది, అసలు ఇంత క్రూరంగా ఇతడు ఇంత భార్యను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, అంత క్రూరంగా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది, అసలు ఆ రోజు ఏం జరిగింది, వీటన్నిటి గురించి నేను వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నా. అండ్ ఇప్పటికొచ్చి ఏ ఛానల్ కూడా నాన్నకి రెండో వైపు గురించి మాట్లాడలేదు అండ్ చాలా నిజాలు చెప్పలేదు. కానీ నేను ఇప్పుడు మన ఛానల్లో చెప్పబోతున్నాను. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరూ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. నేను తమ్నైల్లో ఏదైతే పెట్టానో అది తప్పు కాదు అని మీకు నిరూపిస్తాను. ఇక్కడ ఇతడు ఇలా చేయడం ముమ్మాటికి తప్పే, కానీ ఇలా చేసే లెవెల్కి వెళ్ళాడు అంటే ఆమె ఏదో పక్కా చేసే ఉంటుంది కదా, ఆలోచించండి. సో ఈ స్టోరీ గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. అతని గురించి అసలు పోలీసు విచారణలో ఏం తేలింది అనేది మాట్లాడుకుందాం. ఆ తర్వాత అసలు తప్పు ఎవరిది అనేది కూడా మనం మాట్లాడుకుందాం. దయచేసి పూర్తిగా చూసి మాత్రమే కామెంట్ చేయండి. ఒక వ్యక్తి తన భార్యను ముక్కలుగా నరికి చెరువులో పడేశాడు. రాచకొండ కమిషనరేట్, అమీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టిస్తుంది. ఈ భయానక ఘటన తాలూకు పోలీసులు కూడా కొన్ని వివరాలు చెప్పారు. ఇతడు ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి. ఇతడు ఒక మాజీ ఆర్మీ ఉద్యోగి. ప్రజెంట్ ఇప్పుడు డిఆర్డీఓలో అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్నాడు. జిల్లాలగూడలోని న్యూ వెంకటేశ్వర నగర కాలనీలో తన భార్య వెంకట మాధవితో కలిసి ఇతడు నివాసం ఉంటున్నాడు. అతని వయసు 35 సంవత్సరాలు, ఈమె వయసు కూడా 35 సంవత్సరాలు. అయితే ఈ నెల 13వ తేదీన మాధవి మిస్సింగ్ అయినట్లు ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదు సమయంలో తనకు ఏమీ తెలియదన్నట్లు అత్తమామలతో కలిసి అమీర్పేట్ పోలీస్ స్టేషన్కు వచ్చి మాధవి భర్త కూడా కంప్లైంట్ చేశాడు. సో అక్కడి నుంచి ఇది మొత్తం బయటకు వచ్చిందని చెప్పాలి. అయితే పోలీసులు అనుమానం వచ్చి ఇతన్ని అరెస్టు చేస్తే ఆ భర్తే తన భార్యను ఈ దారుణం చేసేవాడు అని బయటపడింది. ఆ తర్వాత సాక్ష్యాలు అనేది దొరకకుండా ఆ కట్ చేసిన ముక్కలను కుక్కర్లో ఉడికించాడు. ఆ తర్వాత వాటిని కొన్ని డ్రైనేజ్లో పడేశాడు. ఇంకా ఎముకల్ని కాల్చేసి పొడి చేసి పొడిని చెరువులో పడేశాడు. అదే ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. అయితే స్వయంగా అతనే చెప్పాడు, అవును నేను ఈ దారుణం చేశాను అని. సో ఇతనే చేశాడు, కానీ చేసింది వీడే అనే విధంగా ఎక్కడా సాక్ష్యాలు దొరకకపోవడంతో ఇప్పుడు పోలీసులకు కూడా ఈ కేసు సవాల్గా మారింది అని చెప్పాలి. ఇక వాళ్ళ వ్యక్తిగత సమాచారం గురించి మనం మాట్లాడుకుందాం. ప్రకాశం జిల్లాకు చెందిన ఉప్పల సుబ్బమ్మ, వెంకటరమణ భార్యాభర్తలు. సో వాళ్ళకి 3 బిడ్డలు. వారికి పెద్ద కుమార్తె ఈ వెంకట మాధవి. ఈమెకు 35 సంవత్సరాలు. 13 ఏళ్ల క్రితం అదే జిల్లాకు చెందిన, అంటే ప్రకాశం జిల్లాకు చెందిన గురుమూర్తికి ఇచ్చి వీళ్ళు పెళ్లి చేశారు. వారికి 2 పిల్లలు కూడా ఇప్పుడు ఉన్నారు. గురుమూర్తి ఆర్మీలో జవాన్గా పనిచేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. అయితే గురుమూర్తి తన భార్యపై అనుమానంతో తరచూ వారిద్దరి మధ్య ఘర్షణలు జరిగేవి. ఈ క్రమంలోనే ఈ నెల 16వ తేదీన వారిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ సమయంలో పిల్లలకు సెలవులు ఉండడంతో ఇంట్లో ఎవరూ లేరు. వాళ్ళని ఊళ్ళకు పంపేశారు. సో మరుసటి రోజు తన భార్య కనిపించడం లేదు అంటూ అమీర్పేట్ పోలీసులకు గురుమూర్తి ఫిర్యాదు చేశాడు. ఇలా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి సీసీ కెమెరాల ఆధారంగా భర్త గురుమూర్తి దారుణం చేసి ఉంటాడు అని అతన్ని అరెస్టు చేస్తే ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి. అయితే సీసీ కెమెరాలో 16వ తేదీ తర్వాత మాధవి ఇంట్లో నుండి బయటకు వచ్చినట్లు ఎక్కడ కనిపించలేదు. గురుమూర్తి మాత్రం పలుసార్లు కవర్లు పట్టుకుని ఇంట్లో నుండి బయటకు వచ్చినట్లు, బయట నుండి ఇంకా ఎక్కడికో పోయినట్లు పోలీసులు అయితే సీసీ కెమెరాలో గుర్తించారు. దీంతో గురుమూర్తిని అదుపులోనికి తీసుకుని విచారిస్తే ఈ వెంకట మాధవిని తానే ఇలా చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇతనే భార్యను హత్య చేసి ఆమె బాడీని మటన్ కత్తితో దారుణంగా కట్ చేసి అలా కట్ చేసిన పీసెస్ని ఇంట్లోనే కుక్కర్లో ఉడికించేశాడు. ఆ తర్వాత ఎముకల్ని కాల్చి ఆ పొడిని ఒక కవర్లోకి తీసుకుని ఆ కుక్కర్లో ఉడికించిన ముక్కలను డ్రైనేజీలో వాడేసి ఎముకల బూడిదని అమీర్పేట్ చందానగర్ చెరువుల దగ్గర కలిపేశాడు. అయితే పోలీస్ విచారణలో విస్తుపోయే మరో విషయం బయటకొచ్చింది. అది ఏంటంటే
భార్యను ఇలా చేయడానికి ముందు అతడు ఒక కుక్కను కూడా ఇలా చేయడానికి అదేవిధంగా ప్రాక్టీస్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సో ఈ కేసులో పోలీసులకు ఇది కూడా పెద్ద సవాలుగా మారింది. భర్త గురుమూర్తి హంతకుడని తేల్చిన పోలీసులు అతడు నేరం చేశాడని నిరూపించేందుకు సాక్ష్యాధారాలు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పుడు కోర్టైనా ఇంకొకటైనా ఏదైనా కూడా చేసింది నేనే అని ఒప్పుకున్నా కూడా అతన్ని తీసుకెళ్లి ఊరివేయరు. ఖచ్చితంగా సాక్ష్యాధారాలు ఉంటే మాత్రమే అతన్ని అదుపులోకి తీసుకుని అతన్ని శిక్షించే అవకాశం ఉంటుంది. సో మన చట్టం ఇలాగే ఉంటుంది. నిందితుడికి సంబంధించి ఆనవాళ్ళు దొరకకుండా ఈ దారుణానికి పగడ్బందీగా ప్లాన్ చేశాడు అని పోలీసులు అయితే చెప్తున్నారు. సో పోలీసులకి చనిపోయింది వెంకట మాధవి అనేది కూడా నిరూపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆమె ఎముకల పొడిని చెరువులో కలిపేయడంతో పోలీసులకి ఎలాంటి సాక్ష్యాలు లేక తల పీక్కుంటున్నారు. చేసింది బయటకు రాకుండా అన్ని విధాలా వీడు జాగ్రత్త పడ్డాడు. సో ఖచ్చితంగా ఇతనే ఇది చేశాడు అని నిరూపించడానికైతే పోలీసులు కూడా వాళ్ళ శక్తికి మించి శాయశక్తిలో ప్రయత్నిస్తున్నారని చెప్పాలి. ఇది నిన్నటి నుండి అన్ని టీవీ ఛానల్స్లో సోషల్ మీడియాస్లో ప్రతి ఒక్క చోట వినిపిస్తున్న మాట, వింటున్న మాట. ఇది కాయిన్కి ఒక సైడ్ మాత్రమే, ఖచ్చితంగా రెండో సైడ్ కూడా ఉంటుంది కదా. ఒక్కసారి ఆలోచించండి. ఒక రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అయి ఉండి మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి ఉండి ఇలా దేనికి చేశాడు అని సినిమాలు చూసి కూడా ఈ మధ్య జనం చాలా పాడైపోతున్నారు. సోషల్ మీడియాలో మనం ఏదో ఒక చోట చూస్తూనే ఉన్నాం. సో ఈ ప్రశ్నకు కూడా పూర్తిగా సినిమాలు చూసే చెడిపోతున్నారని కూడా చెప్పలేం, అలాగనే సినిమాలు చూసి చెడిపోవట్లేదని కూడా చెప్పలేం. అయితే అంతో ఎంతో ఖచ్చితంగా సినిమాల ప్రభావం కూడా మనుషుల మీద ఉంటుంది. అందుకే అతనే స్వయంగా చెప్పాడు, నేను దృశ్యం సినిమా యూట్యూబ్లో చూసి అది ఎలా ప్లాన్ చేయాలో కుక్కని అలా చేసి ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత నేను చేశాను అని క్లియర్గా తనే చెప్పాడు. సో ఇదొక నిమిషం పక్కన పెడదాం, దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి 1000 మంది బాగుపడితే దాంట్లో ఖచ్చితంగా ఒక్కడైనా చెడిపోతాడు అని చెప్పడానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ. సమాజంలో సినిమాలు కూడా చాలా ప్రభావం చూపిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతడు సూక్ష్మదర్శిని, దృశ్యం ఈ 2 మూవీస్ను చూసి చేశాడు అని క్లియర్గా చెప్పడం వల్లనే ఇక్కడ నేను సినిమాల గురించి కూడా మాట్లాడాల్సి వచ్చింది. అంతే తప్ప మొత్తం సినిమా వల్లే జరిగిందని చెప్పట్లేదు. అయితే ఇక్కడ ఆమె తప్పేమీ లేదా? ఆమెను అంత క్రూరంగా ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? సాక్ష్యాలే లేకుండా ఎందుకు మటుమాయం చేయాల్సి వచ్చింది? వీటన్నిటి గురించి కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. వీళ్లకు 13 ఏళ్ల కిందట పెళ్ళయింది. ఈమెకు 35 సంవత్సరాలు, అతనికి 35 సంవత్సరాలు. అంటే ఇద్దరు ఈక్వల్ ఏజ్ అన్నమాట. ఇతడికి ఎప్పుడైతే మిలిటరీలో జాబ్ వచ్చిందో వెంటనే అలా జాబ్ రాగానే ఈమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆర్మీ జాబ్ గురించి మనకు తెలిసిందే. సో పెద్దవాళ్ళందరూ ఎక్కడ ఉంటే వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి దేశం కోసం సేవ చేయడానికి వెళ్తూ ఉంటారు. ఇలాంటి ఒక గొప్ప వృత్తిని ఇతడు ఎంచుకున్నాడు. అతడు అక్కడికి వెళ్ళిన తర్వాత భార్య ఎక్కడ ఉండడం వల్ల ఆమె ఫోన్లో తరచూ ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉండేది, ఎవరో ఒకరిని కలుస్తూ ఉండేది. సో ఇతను ఫోన్ చేసినప్పుడు మాట్లాడకుండా ఉండేది. దానివలన అతడికి అనుమానం అనేది ఇంకా పెనుభూతంలా మారిపోయింది. సో అప్పటి నుండి గొడవలు జరుగుతూ ఉండేవి. ఎప్పుడైతే మళ్ళీ ఇతడు ఇంటికి వస్తాడో అలా వచ్చే టైంకి ఆమె అన్ని ఆధారాలు లేకుండా తీసేయడము, లేదంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళతో ముందే చెప్పేయడం, ఇలాంటివి చేయడం వల్ల కొన్ని రోజులు సర్దుమణిగింది. ఇద్దరు కలిసి ఉన్నారు, పిల్లలు పుట్టారు, అన్నీ జరిగాయి. ఆ 2-3 నెలలు మాత్రం ఇలాంటివి ఉండేవి కాదు. ఇతడు మళ్ళీ ఎప్పుడైతే జాబ్కి వెళ్ళిపోతాడో ఆ టైంలో ఈమె మళ్ళీ యథావిధిగా ఇలాంటివి పనులు చేసేది. ఇంట్లో అత్తమామలు చెప్పినా వినేది కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినా వినేది కాదు అని ఇతనికి సంబంధించిన వాళ్ళు ఇవన్నీ చెప్పుకొస్తున్నారు. అయితే ఇవన్నీ బయటకు రావట్లేదు, ఎందుకంటే ఒక అమ్మాయి చనిపోయింది కాబట్టి, అందులోనూ ఇంత క్రూరంగా చేశాడు కాబట్టి. ఇది బయటకు వస్తే కేసు అనేది మళ్ళీ రివర్స్లో ఎలాగో వెళ్ళిపోతుంది. అందుకే వీటిని కూడా బయటకు చెప్పట్లేదు. కానీ తప్పకుండా ఆమె తప్పు కూడా ఉంది. అలా గొడవలు అయ్యాయి, వీళ్ళ మధ్య దూరం పెరిగింది. ఇంకా ఈమె మారట్లేదని తెలిసి అతడు ఏకంగా జాబ్ని మానేసి ఆమె దగ్గర ఉండడానికి వచ్చేశాడు. సో ఇలా అతడు రిటైర్మెంట్ తీసుకుని ఈమె దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా ఈమె మారకపోవడంతో ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో తరచూ గొడవలు అవుతూ ఉండేవి. దీంట్లో నేను మెయిన్గా చెప్తుంది ఖచ్చితంగా ఆమె తప్పు కూడా ఉంది. అతడు ఒక ఆర్మీ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అతడిని నమ్ముకొని ఉండాల్సిన ఆమె కొంచెం తప్పుదారిలో వెళ్లాల్సి వచ్చింది. దానివల్లనే అతడికి అనుమానం పెనుభూతంలా మారిపోయింది. అది చెప్పి చెప్పి విసిగిపోయి ఆ గొడవ జరిగిన క్రమంలో ఆ గొడవల్లో ఆమెను తోసేయడంతో ఆమె కింద పడి చనిపోవడంతో ఎలాగైనా సాక్ష్యాధారాలు లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఇతడు ఈమెను ఇంత క్రూరంగా చేశాడు. చెరువులో పడేశాడు, సాక్ష్యాలు లేకుండా చేశాడు. ఇది అక్కడ మొత్తం జరిగింది. అయితే ఇన్ని గొడవలు ఉన్నా కానీ, క్షమించని తప్పు చేసినా కానీ ఇంత దారుణంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. వీడికి తప్పు చేస్తుంది అనిపించినప్పుడు జస్ట్ వదిలేసి ఉంటే సరిపోయేది. కానీ ఇలా అండ్ ఆమె జీవితం నాశనం చేశాడు, అండ్ పిల్లల జీవితం కూడా నాశనం చేశాడు. ఎందుకు ఇలా అంటున్నాను అంటే,
ఇప్పుడు వీడు జైలుకు పోతే తండ్రి లేకుండా అయిపోతాడు. అటు తల్లి కూడా లేక అనాథలుగా మారిపోతున్నారు ఈ బిడ్డలు. ప్రస్తుత కాలంలో కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వల్ల కొత్త పరిచయాల వల్ల ఎంతో గొప్పగా ఉండాల్సిన ఫ్యామిలీస్ నాశనం అవుతున్నాయి. సో సోషల్ మీడియాస్తో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అండ్ కొత్త పరిచయాల ఆకర్షణకి లోనవ్వకుండా ఉంటే ఇంకా మంచిది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.